అయితే ఓన్లీ కాల్షియం తీసుకుంటే చాలు బోన్ స్ట్రెంథనింగ్‌కి అనుకుంటారు. ఈస్ దట్ ఓన్లీ సోర్స్? అంటే యాక్చువల్లీ అండి కాల్షియం ఈజ్ వైటల్ థింగ్. హ్మ్. బట్ ఆ కాల్షియం లోపల రావడానికి ఎట్లా? ఇప్పుడు విటమిన్ డి ఉంది. హ్మ్. ఉట్టి కాల్షియం తీసుకుంటే ఏముంటది? సో ఇప్పుడు విటమిన్ డి ఉంది. విటమిన్ డి ఆల్సో ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కాల్షియం మెటబాలిజం అంటాం. అంటే కాల్షియం అబ్సార్ప్షన్‌కి. ఎస్ Right? అబ్జార్ప్షన్ దాని యూటిలైజేషన్ ఇవన్నీ కూడా. హ్మ్. ఇప్పుడు అందుకని దెర్ ఇస్ ఏ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే. ఇప్పుడు విటమిన్ డి సోర్సెస్ అన్ఫార్చునేట్లీ డైటరీ సోర్సెస్ చాలా తక్కువ. ఏదో కొన్ని ఫిష్ అంటాము, చీజ్ అంటాం, కానీ ఇంత చీజ్ తింటే అంత విటమిన్ డి వస్తుంది. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ టు సన్లైట్. సన్‌లైట్. ఓకే. అండ్ కామన్గా ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది, నేను సన్లైట్ రోజు పొద్దున జాగింగ్ వాకింగ్ వెళ్తానండి రోజు 2 గంటలు అయినా నాకు విటమిన్ డి లాస్ అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు అది ఆల్ఫా, మార్నింగ్ ది ఆల్ఫా, మధ్యాహ్నంది బీటా. మనకు కావాల్సింది విటమిన్, అది యూవి బి రేస్. ఓకే. యా అంటే యూజువల్‌గా ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ ఏవైతే సరిపోదు. వస్తాయో అవి మంచివి అంటారు. అవి మ్మ్. మంచిది కాదు. కాదు, ఇట్స్ నాట్ మంచిది కాదని కాదు, కానీ మనకు అంత యూస్ఫుల్ కాదు. యూజ్‌ఫుల్ కాదు. యూవిఏ యూవిబి అని ఉంటుందండి. ఓకే. మార్నింగ్ వచ్చేది ఏ, దేనికి అంటే మనకి పెద్దగా యూస్ అవ్వదు. విటమిన్ డి కావాలంటే బి కావాలి మనకి. కావాలి. మార్నింగ్ 11 టు మధ్యాహ్నం 3 దాకా ఉండేది బి. అది మనం చర్మం మీద పడితే చర్మంలో ఉన్న కొలెస్ట్రాల్లో ఒక హార్మోన్ లాగా ఉంటుంది. అది విటమిన్ డి లాగా తయారై ఫస్ట్ లివర్, దాంతో కిడ్నీకి వెళ్ళి యాక్చువల్ విటమిన్ డి ఫామ్ అవుతుంది.